పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా దాని వెనుక ఉన్న సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికి మార్గదర్శకమవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి 6 కోట్లు కేటాయించి సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీలు అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. మన ప్రభుత్వం కూడా మైనారిటీ సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యలో ప్రకటించిన బెనిఫిషరీ బేస్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు 391 యూనిట్స్ మనకు బెనిఫిషరీ శాంక్షన్ చేయడం జరిగింది. 1,00,000 నుంచి 8 లక్షల వరకు 50% సబ్సిడీతో ఈ యూనిట్స్ అన్ని కూడా 381 యూనిట్స్ అన్ని కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇది డెఫినెట్గా మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్న వారికి తోడుగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. దాదాపు 6 కోట్ల విలువతో ఈ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాము. ఇంతే కాకుండా మైనారిటీ కమ్యూనిటీ నుంచి పిల్లలకి ప్రత్యేకంగా మనము డిఎస్సి కోసం కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ కార్యక్రమం ద్వారా రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయడానికి కూడా వీలుగా ఉండింది. సో ఈ కోచింగ్ కార్యక్రమమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రాబోయే రోజుల్లో మనము స్కిల్ సెన్సెస్ చేపట్టి స్కిల్ సెన్సెస్ని బట్టి ఎవరికి ఎటువంటి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాలని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే దాని యొక్క రిజల్ట్స్ మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనము వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అన్ని చోట్ల కూడా ఇవి కబ్జా గురవుతున్నాయని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రాపర్టీస్ కాపాడాలని తహసీల్దార్స్కి, అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో అయితే జోనల్ కమిషనర్స్కి, పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్లో కూడా కాషన్ బోర్డ్స్ ఎరెక్ట్ చేయడం జరుగుతున్నది. సో దీని ద్వారా మన మైనారిటీ సోదరులకు ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కాపాడుతూ వస్తున్నారు. దాంట్లో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయిన యాక్షన్ తీసుకుంటుంది కబ్జాదారుల మీద అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దెన్ గతంలో బకాయిలు ఉన్న ఈ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు నుంచి